అంటే స్క్రీన్ స్పేస్ చూసుకుంటే హ్మ్. ఇప్పుడు చిన్న సినిమాల దగ్గరికి వచ్చేసరికి మంచి క్యారెక్టర్లు పడతాయి. హ్మ్. స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ వేరే స్టార్ సినిమాలు చేసేటప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేసినా కూడా అల్టిమేట్గా ఆడియన్స్ ముందుకు వచ్చేసరికి స్క్రీన్ స్పేస్ తగ్గిపోద్ది కదా. అలాంటి అనుభవాలు నీకు కూడా ఉన్నాయి ఉన్నాయా? సార్, ఉన్నాయి సార్. అంటే కొన్ని ట్రిమ్ అంటే సినిమా చేస్తాం సార్, చివరికి వచ్చేసరికి ఆ సీన్ కొంచెం ఎడిట్లో లెంగ్త్ వల్ల లేదా ఆ సీన్ పట్టలేదనో నా డైరెక్టర్కి కట్ చేసినప్పుడు సినిమా ప్రయోజనాలు ముఖ్యంగా సార్, అవును. అది బాధగా ఉంటుంది సార్. అల్టిమేట్గా సినిమా అనేది మెయిన్ కదా. అది బాధగా ఉంటుంది సార్. ఈ మధ్యకాలంలో నేను మా కృష్ణ చైతన్యది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఒక బ్లాక్ ఉంటుంది సార్, హీరో నేను గోపరాజు రామన్ గారిది సీన్లు వేసిపోయింది సార్ అది ఎడిట్లో. ఈ మధ్యకాలంలో ఎక్కువ అలాంటి చాలా బాధ ఉంటుంది కదా సార్ చేసిపోతే, అలా అని చెప్పేసి పెట్టండి అని అన్నాం. అది మన ఇష్టం కాదు డైరెక్టర్ గారు, దానికి ఒక కథ దానికి ఒక డ్రైవ్ ఉంటుంది కాబట్టి అది అడ్డొచ్చిందో లేదంటే కొంచెం లెంగ్త్ ఇష్యూలోనో కట్ చేస్తారు నాకు. ఈ మధ్యకాలంలో ఎక్కువ బాధపడింది ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ పర్టికులర్ సీన్కి సార్. 2 నైట్లు చేసేవాడి, చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా ఉంటుంది, జనరల్గా పెద్ద హీరోల సినిమా చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ బ్లాక్ చేస్తారు, సెట్లో ఉండాలి, కానీ షూటింగ్ అనేది తక్కువ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్ మన కాల్ షీట్లు ఇవ్వాలి, బట్ అల్టిమేట్గా స్క్రీన్ మీద తక్కువ కనపడతాం. ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఇంకా మొత్తం అంతా మనమే ఉండాలి. మొత్తం అంతా మనం ఉండాలని కాదు, జనరల్గా నేనైతే పర్టికులర్ నా గురించి అడిగారు, నేనైతే అది ఆలోచించను సార్. అన్ని మనం ఆలోచించి ఏంటి నాకు పెట్టలేదు కుదరదు కదా సార్. అలా అడగలేంలే, జనరల్గా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఆ బాధ అనేది ఉంటుంది కదా. నేనైతే బ్రెయిన్లో అది పెట్టుకోలేదు సార్. ఉంటుందేమో మరి, నాకైతే మనం పని చేస్తున్నాం, మనల్ని ఎంతవరకు సినిమాలో పెట్టాలో మా దర్శకులకు తెలుసు కదా, దాని మేరకు మనకు అవకాశం ఇస్తారు. ఇచ్చింది అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి చేతులైతే మొక్కాలి సార్. అంటే అఫ్కోర్స్ ఫైనాన్షియల్గా ఓకే, నువ్వు చెప్పేది సినిమాలో యాక్ట్ చేసినందువల్ల డేకి ఇంతనో లేదంటే సినిమాకి ఇంతనో వస్తుంది. కొంచెం డిమాండ్ ఉన్న నీలాంటి వాళ్ళు అంటే కొంచెం ఎక్కువ వస్తుంది, అది వేరే సార్. అది డిపెండ్స్ అండి. యా, కానీ అల్టిమేట్గా మనకి సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం కదా. ఇప్పటి నుంచో నాకంటే ముందు తరాల వారి నోట్లోంచి, ఎవరు పెద్దోళ్ళ నోట్లోంచి విన్నా, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి, కొన్ని జేబు సాటిస్ఫాక్షన్ ఉంటాయి. అది నేను పెట్టింది కదండి, ఎవరు అన్నదే. అలాగా అన్నీ ఒకలా ఉండవు కదా సార్. అంటే నువ్వు జేబ్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, జాబ్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? అంటే రెండు ఉంటే బాగుంటుంది అనుకుంటాను సార్. అనేది జరగదు కదా. అది ఉంటాయి సార్, ఉంటాయి. మంచి క్యారెక్టర్ ఉండి మంచిగా. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి సినిమాలో సార్? ఏ సినిమా అంటున్నారా? చాలా ఉన్నాయి సార్, ఒకటని చెప్పలేను, రెండు ఉంటాయి. ఓన్లీ డబ్బుల కోసం అంటే కూడా నేను అంత ఇదిగా లేను సార్. కొంచెం వర్క్ మంచిదైతే అటు ఇటైనా నేను కొంచెం ముందుకెళ్ళిపోతాను. కొంచెం వాళ్ళు బడ్జెట్లు లేని దగ్గర అంత బడ్జెట్ లేదండి, ఈ క్యారెక్టర్ మీద చేస్తే బాగుంటుందని నేను చేసినవి ఉన్నాయి సార్. అది క్యారెక్టర్ బాగుంది, ఇది మన కెరీర్కి ఉపయోగపడుతుంది కూడా చేసినవి ఉన్నాయి సార్.